తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. ప్రత్యేక ఓటర్ సవరణ కార్యక్రమంలో భాగంగా అధికారులు సమాచార సేకరణ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు మాజీ మంత్రి సరత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. శనివారం పద్మారావు నగర్లోని హమాలి బస్తీలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ సవరణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి ఎన్యూమరేటర్ పత్రాన్ని పలువురికి అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఓటర్ జాబితాతో కుటుంబ సమాచారాన్ని సరిచూసుకోవాలని అన్నారు. ఓటర్ జాబితాలో వారిలో ఎవరైనా మరణించి ఉంటే ధృవీకరించుకొని పేరు తొలగింపు చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన వారు ఉంటే ఓటరుగా నమోదు చేయించుకోవాలని బస్తీవాసులను కోరారు. ఇప్పుడు జాగ్రత్తతో వ్యవహరించకుంటే ఎన్నికల రోజు ఓటు వేసే అవకాశాన్ని కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ సుజాత, పద్మరావు నగర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గుర్రం పవన్ కుమార్ గౌడ్, బన్స్లాల్పేట్ డివిజన్ అధ్యక్షుడు వెంకటేశన్ రాజు, నాయకులు అంబులెన్స్ సురేష్, వెంకటరమణ, మహేందర్ గౌడ్, కుశాల్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. 18 ఇయర్స్ దాటి 19th ఎంటర్ అయిన వాళ్ళు ఎన్రోల్ మీకేంటంటే ఇప్పుడు మీరు డైలీ ఎన్ని చూడాలి? 50 ఇంట్ల వరకు చేయాలన్నా 50కి ఏం చేసామంటే సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి ఒక 1000 ఓట్లు ఉన్నాయి అనుకోండి సార్, 1000/8 days ఎంత వస్తున్నాయో అంత అన్ని ఫామ్స్ టార్గెటెడ్గా చేసుకుంటే మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే నువ్వు ఇంట్లో పోయి కూర్చుంటే అన్ని డీటెయిల్స్ ఇస్తారు. చేసుకుంటా పోతే కొంత పనికి పోయిన వాళ్ళు ఉంటారు. పనికి పోయిన వాళ్ళు ఉంటే మీరు ఈవినింగ్ టైం కూడా ఒకసారి వస్తుంది. అట్లా ఉపయోగపడుతుంది. ఒక 15-20 days అంటే 20 hours అంటే ఇప్పుడు ఈడనే తీసుకోండి, ఈడనే 20 ఏళ్ళు ఉంటుంది. మీరు మ్యాక్సిమం గంటన్నర స్పెండ్ చేస్తే ఆటోమేటిక్ అన్నీ వస్తుంది. సరే అమ్మా, మీకు 20 అయితే 20 చేయండి, 50 అయితే 50 చేయండి. కానీ వాళ్ళకి కన్వీనియంట్గా ఉండి వాళ్ళతో మాట్లాడేటప్పుడు దీంట్లో ఎంతమంది ఉన్నారు, కుటుంబంలో ఎవరు చనిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారు, లేదా లిస్ట్లో చెక్ చేయండి, డిలీట్ చేసుకోండి. కొంత 18 years పైబడ్డ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం యాడ్ చేసుకోండి. ఫామ్ 6 డిక్లరేషన్ ఇవ్వండి అమ్మ. వాళ్ళ ఎవరైనా షిఫ్ట్ పెట్టుకుంటారా ఫామ్ 8 డిక్లరేషన్ ఇవ్వండి. బిఎల్ ఆఫీస్లో అన్నీ వచ్చినాయి. జాగ్రత్త, మీరు కూడా అందరూ కొంచెం ఇన్వాల్వ్ ఎన్నప్పుడు జాగ్రత్త చేస్తారు. మీకు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే వెంటనే చెప్పండి.